హలో సార్. నమస్తే మేడం. నమస్తే. సార్, వెయిట్ లాస్‌కి జనరల్‌గా మనిషి ఏం పాటించాలి? ఏం చేయాలి? ఏం చేయకూడదు? దాంతో పాటుగా ఒక హోమ్ రెమెడీ. షుగర్ ఉంది, బీపీ ఉంది, థైరాయిడ్ ఉంది. హ్మ్. మోకాలు నొప్పులున్నాయి. హ్మ్. ఈ పేషెంట్లు మన దగ్గర వచ్చిండ్రంటే హ్మ్. వీళ్ళేమంటారు, "మాకు వాకింగ్ చేయడానికే రాదు సార్. మేము వెయిట్ లాస్ ఎట్లా చేసుకుంటాం?" హ్మ్. వెయిట్ కూడా ఎక్కువ ఉంటది వీళ్ళది. హ్మ్. ఎందుకు? ఆ గోళీలు వాడతారు కదా! హ్మ్. దానివల్ల కూడా వెయిట్ ఎక్కువైతది. సైడ్ ఎఫెక్ట్. ఇప్పుడు వీళ్ళు ఎట్లా చేసుకోవాలి వాకింగ్? హ్మ్. అయితే సింపుల్‌గా నేను మీకు ఒకవేళ బరువు చాలా ఎక్కువుందంటే ఫస్ట్ ఆలోచించండి. మీకు ఏదైనా అండర్‌లయింగ్ రోగం ఉందా? హ్మ్. మీకు థైరాయిడ్ ప్రాబ్లమ్ ఉందా? మీకు షుగర్ ప్రాబ్లమ్ ఉందా? మీకు బీపీ ప్రాబ్లమ్ ఉందా? మీకు పీసీఓడీ ఉందా? హ్మ్. మీకేమైనా హార్మోనల్ చేంజెస్ ఉన్నాయా బాడీలో? హ్మ్. దానివల్ల కూడా వెయిట్ పెరుగుతది కదా! ఇప్పుడు ఆ కండిషన్‌లో మీరు మన దగ్గర రావాలి. ఎందుకు? ఆ కండిషన్‌ని మనం రివర్స్ చేస్తాం. మీకు ఒక డయట్ ఇస్తాం. మీకు వెయిట్ లాస్ అయితది. కానీ మీకు ఎటువంటి రోగం లేదు బాడీలో. హ్మ్. అయినా మీ వెయిట్ తగ్గట్లేదు. హ్మ్. పెరుగుతూనే ఉంది. హ్మ్. దాని అర్థం సింపుల్ ఒకటే. ఇన్‌పుట్, ఔట్‌పుట్ మ్యాచ్ అయితలేవు. అంటే ఇన్‌పుట్ ఎంతైతే మీరు తింటున్నారు, అంత మీరు స్పెండ్ చేస్తలేరు. సింపుల్ లాజిక్. అంటే మొత్తం రోజు మీరు కూర్చొని పని చేస్తున్నారు. కానీ మధ్యాహ్నం బిర్యానీ తింటున్నారు. మొత్తం రోజు కూర్చొని పని చేస్తున్నారు. మధ్యాహ్నం బిర్యానీ తింటున్నారు 2కి. మళ్ళా 4:30కి పునుగులు తింటున్నారు. ఆ! హ్మ్. ఇట్లా చేస్తే మీకు వెయిట్ పెరుగుతది. యెస్. ఆఫ్ సో, కోర్స్. అందుకే అట్లా చేయకండి. హ్మ్. మీరు మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ ఖచ్చితంగా తినాలి. అందరూ ఏం చేస్తారు, "అరే! వెయిట్ పెరిగిపోతుంది. నేను ఆఫీస్‌కి పోయి లంచ్ తింటా." ఆ! ఆఫీస్‌కి పోతారు. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్‌లో గూడా మరి బ్రేక్‌ఫాస్ట్ స్కిప్ చేయాల్సిందే కదా! ఇప్పుడు ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్‌లో గూడా హ్మ్. ఎంత మీరు ఇంటర్మిషన్ ఇస్తున్నారు, హ్మ్. అది గూడా ఉంటది. 12 అవర్స్ ఉంటది. 14, 16, 20 గూడా ఉంటది ఒక్కొక్కసారి. హ్మ్. అది వేరే కేస్ బై. ఓకే. కానీ ఏ డైట్ అయినా కీటో అన్నా, ఐఎఫ్ అయినా, పావ్లో అన్నా మీరు ఎన్ని రోజులు చేస్తారు? మెడిటరేనియన్ అన్నా హ్మ్. ఎన్ని రోజులు చేస్తారు? లైఫ్‌లో వారం, 10, చేయలేం. నెల. హ్మ్. దానికన్నా ఎక్కువ మీరు చేయలేరు. హ్మ్. మీరు ఏం తింటుండ్రో అదే తినాలి. దాంతోటే మీరు వెయిట్ లాస్ చేసుకోవాలి. హ్మ్. నా ఫిలాసఫీ అదే. యెస్. నేను అట్లనే తగ్గినా గూడా 88 నుంచి 67కొచ్చినా నేను. ఓహ్! రైస్ తిని, స్వీట్లు తిని, నాకేది ఇష్టం ఉంటే అది తిని హ్మ్. నేను తగ్గినా. ఓకే. అయితే నేను సింపుల్ చెప్తా మీకు. మనం ఇప్పుడు ఏం చేయాలంటే బ్రేక్‌ఫాస్ట్ స్కిప్ చేస్తాం. బ్రేక్‌ఫాస్ట్ స్కిప్ చేయొద్దు. ఓకే. లంచ్ స్కిప్ చేయొద్దు. హ్మ్. డిన్నర్ స్కిప్ చేయొద్దు. మనకు ఆకలయిందనుకోండి. హ్మ్. ఎక్కువ తింటామా? తినమా? మీరు చెప్పండి. ఎక్కువనే తింటాం ఒక ఆ! పూట. ఇప్పుడు ఐఎఫ్ చేస్తున్నాం. హ్మ్. నైట్ తిన్నాం. మార్నింగ్ గూడా ఆకలుంటది. హ్మ్. లంచ్ ఎప్పుడొస్తదని ఆగుతాం మనం. మళ్ళా ఎప్పుడైతే ఆకలి ఎక్కువైతది, అప్పుడు మనం తింటే ఒకటి ఎక్కువ తింటాం. యెస్. మళ్ళా సెకండ్ థింగ్ ఏందంటే, ఎప్పుడైతే ఆకలి అయితది గదా! హ్మ్. మనకు ఏది ఇష్టం ఉంది అది తినాలనిపిస్తది మనకు. మనకి ఏది ఇష్టం ఉండి అది తినాలనిపిస్తది. హ్మ్. మనకిప్పుడు పులిహోర ఇష్టం అంటే పులిహోర తినాలనిపిస్తది. మనకు బిర్యానీ ఇష్టం ఉందంటే మనకు బిర్యానీ తినాలనిపిస్తది. హ్మ్. మనకు కేఎఫ్‌సీది ఫ్రైడ్ చికెన్ ఇష్టం అంటే అది తినాలనిపిస్తది. హ్మ్. అదే తింటాం పోయి. ఎందుకంటే మనం ఇంటి బయటున్నాం గదా! హ్మ్. వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే అమ్మాయి ఏం వండితే అది తింటాం. కానీ బయటికి పోయినామంటే అరే ఛాన్స్ ఉంది తినేద్దాం మళ్ళా రేపటి నుంచి హ్మ్. కంటిన్యూ చేద్దాం. ఇప్పటిదాకా ఎలాగో ఇది డైట్ చేసాం గదా! అనుకుంటా. మైండ్ మీద ఫుల్ కంట్రోల్ ఉండాలి. హ్మ్. అట్లా డైలీ మీరు ఇంటికాడ బ్రేక్‌ఫాస్ట్ చేయండి కంపల్సరీ. హ్మ్. లంచ్ కంపల్సరీ చేయండి. డిన్నర్ కంపల్సరీ చేయండి. హ్మ్. ఇంట్లోనే తినండి. హ్మ్. బయట తింటే దేనితోటి చేస్తుండో మనకు తెలవదు. వాడు చేసి ఇస్తాడు. టేస్ట్ బావుంటది. వేడిగుంటది. పొగ వస్తూనే ఉంటది. మనం తినేస్తుంటాం. హ్మ్. సో, అట్లా చేయకండి. హ్మ్. సో ఫస్ట్ రూల్ ఫస్ట్ రూల్ హోమ్ ఫుడ్. హోమ్ ఫుడ్. ఓకే. సెకండ్ రూల్ 3 పూటలు తినాలి. యెస్. థర్డ్ రూల్ ఏందంటే ఏది పాలిష్డ్ వస్తువు మీరు తినొద్దు. ఫర్ ఎగ్జాంపుల్. మధ్యాహ్నం మీకు ఓకే. హ్మ్. లంచ్‌లా ఓకే. హ్మ్. బ్రేక్‌ఫాస్ట్‌లా, డిన్నర్‌లా లేదు. ఇప్పుడు గోధుమ పిండి వాడతాం. హ్మ్. గోధుమ పిండి వాడితే దాని మీద ఉన్న పొట్టు తీసింది గోధుమ మీరు తీసుకురావద్దు ఇంటికి. పొట్టు ఉన్నది గ్రైండ్ చేసిందే తీసుకొని రావాలి. హ్మ్. అది కూడా దొరుకుతది. యెస్. కప్లీ ఆట అంటారు దాన్ని. హ్మ్. అది తీసుకొని రండి. హ్మ్. అది ఒక రూల్. మళ్ళా సెకండ్ ఏందంటే, మనము ఎంత గోధుమ వాడతాం, ఎంత రైస్ వాడతాం, అంతే క్వాంటిటీ. మీరు మిల్లెట్‌లు కంపల్సరీ తినాలి డైలీ. ఏ రూపంలో అయినా. ఏ రూపంలో అన్నా హ్మ్. మీరు తినాలి. హ్మ్. ఇప్పుడు గట్కలాగా గూడా తినొచ్చు, అదే. దోసలాగా గూడా తినొచ్చు. హ్మ్. మీ ఇష్టం అది. హ్మ్. మళ్ళా థర్డ్ రూల్ ఏందంటే, మనం ఆయిల్ వాడతాం గదా! హ్మ్. ఈ ఆయిల్‌లో మీరు హెల్తీ హార్ట్ అని రాసి ఉంటది దాని మీద. హ్మ్. అరే! హార్ట్‌కి మంచిది, వెయిట్ పెరగము, మస్తేసుకొని ఫ్రై చేసుకుందాం బెండకాయ ఫ్రై అని అనుకోవద్దు. హ్మ్. ఫ్రై కర్రీలే తినొద్దు. ఇప్పుడు బెండకాయ క్రిస్పీ కావాలంటే మనం ఫ్రై చేస్తాం డీప్ ఫ్రై దాన్ని. చేయాల్సిందే. అందరూ ఏమనుకుంటారు, అరే! బెండకాయలో విటమిన్స్ ఉంటాయి, ఐరన్ ఉంటది, ఇవన్నీ ఉంటాయి. ఫ్రై చేసుకొని తింటే ఇంకా బావుంటది. ఎంత హెల్తీ తింటున్నామని అనుకుంటారు. హ్మ్. మళ్ళా హెల్తీ ఆయిల్ ఏస్తున్నారు దాంట్ల. హ్మ్. అది అసలు మీరు హెల్తీ దాన్ని మీరు అన్‌హెల్తీ చేస్తున్నారు. ఆ!
అట్లా తినొద్దు, పులుసులాగా చేసుకోండి మీరు ఏం చేసుకున్నా. ఓకే. ఎక్కువ ఆయిల్ వాడకండి. అట్లా మీరు చేస్తే మీరు కరెక్ట్ వేలో మీరు వండుకున్నట్టు. మళ్ళీ నెక్స్ట్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు మధ్యాహ్నం మీరు కావాలంటే రైస్ తినండి, కానీ డైలీ ఎంత క్వాంటిటీ తింటారు దానికన్నా సగం. మార్నింగ్ ఎన్ని ఇడ్లీలు తింటారు దానికన్నా సగం. నైట్ ఎంత తింటారు దానికన్నా సగం. మనం టోటల్ ఫుల్ డేలా ఎంత అయితే తింటున్నాం దానికి సగం మనం తీసేసినాం, సగం క్యాలరీలు తీసుకుంటున్నాం. మళ్ళీ నెక్స్ట్ థింగ్ ఏంటంటే, కూర్చొని మనం తింటాం కదా, ఇప్పుడు బెండకాయ ఫ్రై చేసుకోలేదు, మనం పులుసు చేసుకున్నాం విత్ వెరీ లెస్ అమౌంట్ ఆఫ్ ఆయిల్. అప్పుడు మీరు ఏం చేయొచ్చు, ఎక్కువ కర్రీ కలుపుకోవాలి. మీరు రైస్ ఇంతే తీసుకోవాలి, కర్రీ ఇంత తీసుకోవాలి. అంటే మనం రైస్ లా కర్రీ కలుపుతలేము, మనం కర్రీలో రైస్ కలుపుకుంటున్నాం. అట్లా తినాలి మీరు. ఎందుకు, రైస్ ది గ్లైసిమిక్ ఇండెక్స్ కర్రీ కన్నా చాలా ఎక్కువ. అంటే మీకు ఆక్సిడేటివ్ స్ట్రెస్ డెవలప్ అయ్యే ఛాన్సులు ఉంటాయి, వెయిట్ పెరిగే ఛాన్సులు ఉంటాయి. అండ్ ఫైబర్ మంచిగా పోతుంది బాడీలో. ఫైబర్ ఎక్కువ పోతే ఏమవుతుంది, తొందరగా ఫుల్ అవుతుంది కడుపు. తొందరగా ఫుల్ అయినప్పుడు మనకు మలబద్ధకం రాదు, వెయిట్ కూడా పెరగదు. ఫైబర్లో అయితే క్యాలరీలు ఉండవు కదా. అట్లా మళ్ళీ టైంకి పడుకోవాలి. పడుకునే 2 గంటల ముందు తినాలి, టైంకి పడుకోవాలి. 7-8 గంటలు పడుకోవాలి. నేను నైట్ 5 hours, నెక్స్ట్ డే 2 గంటలు మధ్యాహ్నం అని కాదు, యాట్ అ స్ట్రెచ్ పడుకోవాలి. వాటర్ ఫుల్ తాగాలి. వాటర్ ఫుల్ తాగాలంటే ఇమ్మీడియట్లీ తిన్న తర్వాత ఎక్కువ నీళ్లు తీసుకోవద్దు. 1 hour గ్యాప్ ఇచ్చినాక ఎక్కువ నీళ్లు తీసుకోవాలి. గోరువెచ్చని నీళ్లు తాగాలి. మొత్తం చల్ల నీళ్లు కూడా తాగితే అది మన డైజెషన్ ని డిస్టర్బ్ చేస్తుంది. ఎంత అబ్జర్వ్ అవ్వాలి బాడీలో దానికన్నా ఎక్కువ అబ్జర్వ్ అయిపోతుంది. ఏ రూపంలో అబ్జర్వ్ అవ్వాలి ఆ రూపంలో అబ్జర్వ్ అవ్వకుండా రాంగ్ రూపంలో అబ్జర్వ్ అయిపోతుంది. మళ్ళా నాన్ వెజిటేరియన్ అందరు మంచిగా అనుకుంటారు, కానీ అవి ఏ పరిస్థితుల్లో ఇంత నాన్ వెజ్ ప్రొడ్యూస్ అవుతుంది ఒకసారి ఆలోచించండి. నాన్ వెజ్ లో అవాయిడ్ చేయండి. ఖచ్చితంగా నాటుకోడి ఉంది, మీకు తెలుసు దానికి ఏమి ఇంజెక్షన్లు లేవు, ఎటువంటి యాంటీబయాటిక్స్ ఎక్స్పోజ్డ్ కాదు, అప్పుడు మీరు తీసుకోండి. అది కూడా మీరు డీప్ ఫ్రైలు చేసి తినకండి, కర్రీస్ లాగా చేసుకొని తినండి. ఇవి కొన్ని టిప్లు వెయిట్ లాస్ అవ్వడానికి. దీంతో పాటు ఒక హోమ్ రెమెడీ కూడా చెప్తాను. డైలీ మార్నింగ్ 1 గ్లాస్ గోరువెచ్చని నీళ్ళు తీసుకోవాలి. ఆ గోరువెచ్చని నీళ్ళు ఎట్లా ప్రిపేర్ చేయాలి మీరు, దానికి కూడా ఒక ప్రొసీజర్. నైట్ టైం మీరు ఏం చేయాలంటే, ఒక 5 లవంగాలు ఉంటాయి కదా, దాంట్లో వేసేయాలి. ఆ వాటర్ ని అట్లనే వదిలేసేయాలి. నెక్స్ట్ డే మార్నింగ్ ఈ లవంగాలు ప్లస్ వాటర్ ని మీరు ఫుల్ బాయిల్ చేయాలి. బాయిల్ చేసి అది గోరువెచ్చనంగా అయినప్పుడు వరకు మీరు ఆగాలి. దీంట్లో మీరు నిమ్మకాయ ఒకటి పిండేసేయాలి. ఇది మీరు డైలీ మార్నింగ్ తాగాలి. దీంట్లో మీకు ఫ్యాట్ బర్నింగ్ కేపబిలిటీలు ఉంటాయి. అందరు ఏం చేస్తారంటే నిమ్మకాయ పిండేసి తాగుతారు. వాళ్ళందరూ ఏమనుకుంటారు, గోరువెచ్చని నీళ్ళలో నిమ్మకాయ తాగేసి మనకు మంచిగా వెయిట్ లాస్ అయిపోతుంది అనుకుంటారు. కానీ మొత్తం రోజు ఫుల్ తింటారు, ఎట్లా ఫ్యాట్ బర్న్ అవుతుంది? మనం ఇది తీసుకుంటున్నాం కానీ ఉన్న ఎక్సెస్ ఫ్యాట్ ని బర్న్ చేయడానికి. అప్పుడు మనం మైండ్ లో ఏం పెట్టుకోవాలి, మనం ఇంకా ఫ్యాట్ బాడీ లోపలికి పంపించొద్దు, ఇంకా కార్బోహైడ్రేట్ పంపించొద్దు, అది మైండ్ లో పెట్టుకోవాలి. అట్లా చేస్తే మనకు వెయిట్ లాస్ అవుతుంది. ఎందుకంటే దీంట్లో ఫ్యాట్ బర్నింగ్ కేపబిలిటీస్ ఉంటాయి, యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఉంటాయి, మళ్ళీ దాని తర్వాత ఆక్సిడేటివ్ స్ట్రెస్ కూడా తగ్గిస్తుంది ఇది బాడీలో. అందుకే ఇది మనం చేస్తున్నాం. సింపుల్ రెమెడీ, ముసలోళ్ళు కూడా చేయొచ్చు, పిల్లలకి కూడా ఇవ్వచ్చు. ఎగ్జాక్ట్లీ, జస్ట్ మైండ్ గేమ్ అంతా. మీరు చెప్పిందంతా ఇంటెలిజెంట్ గేమే. మన బాడీని మన కంట్రోల్లో పెట్టుకొని యూ హ్యావ్ టు ఫాలో ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్ సార్.